ఈ దేశంలో ఉండి ఈ దేశాన్ని అవమానిస్తున్న కొంతమంది వ్యక్తులు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే. అన్నమలై గారిని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి మీరేం నేర్చుకున్నారని అడగ్గా ఆయన చెప్పిన సమాధానం, నా ఇల్లు, నా తోట, నా ఆస్తులు, నా కారు. దేశం భద్రంగా ఉన్నంత వరకే ఇవి భద్రంగా ఉంటాయి, నేను భద్రంగా ఉంటాను. ఒక్కసారి దేశానికి ఏదైనా ప్రమాదం ఏర్పడితే అన్నీ బూడిదైపోతాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వేళ కొన్ని కోట్ల మంది జనాలు వేరే దేశంలో తలదాచుకున్నారు. అలా వారికి వేరే దేశంలో ఆశ్రయం దొరకడం, ఆశ్రయం ఇవ్వడం వారి అదృష్టం. కానీ మనకు అలా కాదు. పశ్చిమాన పాకిస్తాన్, తూర్పున బంగ్లాదేశ్, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన చైనా, ఎక్కడికి వెళ్ళగలం అని చెప్పారు ఆయన. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మనం మన దేశం సేఫ్గా ఉన్నంత వరకు మాత్రమే సేఫ్గా ఉంటాం. ఒక్కసారి మన దేశానికి ఏదైనా ఆపద వచ్చిందంటే మనల్ని ఆదుకునే వాళ్ళు కూడా లేరు. అందుకని దేశాన్ని కాపాడుకుందాం, మన దేశానికి సపోర్ట్ చేద్దాం. దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు అన్నామలై మాటలు వినైనా కళ్ళు తెరవండి.